ఈ పండుగ అయిపోగానే లక్ష్మిని దాక్షాయంతో పంపించాలి. అక్కడ లక్ష్మి కడుపులో ఉన్న పిండాన్ని తొలగించేయాలి. నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. అక్కడ ఏదో ప్రమాదవశాత్తు జరుగుంటుందనుకుంటారు. ఏంటి మామయ్య అలా చూస్తున్నావు? మీరు కూడా కూర్చుంటారా? దేనికిరా? మా పెళ్లి వేడుకలు చేస్తావా ఏంటి? ఇప్పుడదొక్కటే తక్కువైంది. ముందు వీళ్ళ వేడుకలు కానివ్వండి. పెళ్ళై సంవత్సరం అయినా ఇలా వేడుకలు చూస్తూ ఉంటే కొత్తగా ఇప్పుడే పెళ్ళైనట్టు అనిపిస్తోంది. అంటే ఇవాళ కూడా మళ్ళీ ఆ ఏర్పాటు చేస్తావమ్మా? ఏం ఏర్పాట్లురా? మొన్న గదిలోకి పాల గ్లాస్తో పంపారు కదా, మరి అది. అన్నయ్య, అల్లుడు చాలా హుషారుగా ఉన్నాడు. అల్లుడు హుషారుగా ఉంటేనే కదా అమ్మాయి సంతోషంగా ఉండేది. వీళ్ళిద్దరూ కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి. అదెలా కుదురుతుంది? అదేంటి దుర్గా అలా అన్నావు? మనకి మనవణ్ణివ్వాలి కదా, అందులోనూ నేను కవల పిల్లల్ని కోరుకున్నాను. ఇద్దరు మనవళ్ళని నాకిచ్చేంత వరకు వాళ్ళిలా కూర్చుంటే ఎలాగా అంటున్నాను. నాకు మనవణ్ణిచ్చేంత వరకు వాళ్ళని తీరిగ్గా కూర్చొనివ్వను. అందుకే ఇలా అన్నాను. దుర్గా, నిన్ను చూస్తుంటే చాలేస్తుంది. అది నీ కూతురన్న విషయం తెలియక దాన్ని భూమి మీద ఉండకూడదనుకుంటున్నావు. కానీ నీ కోరిక ఫలించదు. ఎందుకంటే నీది పాపపు కోరిక. నేను స్వామీజీ గెటప్లో చెప్పింది నువ్వు నిజమని నమ్ముతున్నావు. వీళ్ళ శోభనం జరగడం ముఖ్యమన్న ఉద్దేశంతో నేను చెప్పాను, కానీ మరో ఉద్దేశంతో కాదు. నీకు అలా చెప్తేనే లొంగుతావని, నీ పట్టు సడలిపోతావని నేను చెప్పాల్సి వచ్చింది. నేను దేవుణ్ణి క్షమించమని అడిగాను. నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం కోరి వచ్చాను. ఇంకా ఎలాంటి ఆపత్తులు తులసికి రావు. దాని జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. కానీ ఒకే ఒక్క విషయం, నిజం తెలిసాక నువ్వు చాలా బాధపడతావు. తులసి నీ కూతురని తెలిసిన రోజు నువ్వు చాలా పశ్చాత్తాపడతావు. తులసిని దగ్గరికి తీసుకోవడానికి నీకు ధైర్యం సరిపోదు. కానీ నీకు ఆ పరిస్థితి రాకూడదు. దానికి ప్రత్యామ్నాయం కింద మేము వేరే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మృత్యుంజయ యాగం జరిపించి దానివల్ల దోషం తొలగిపోయిందని, తర్వాత తులసి నీ కూతురే అని చెప్పే రోజు తొందరలోనే వస్తుంది. రే కింద పడకుండా వేరా. సరిగ్గా పట్టుకోవే. కానీ దుర్గా, నువ్వు చాలా గొప్పగా నటిస్తున్నావు. నీలో ఇప్పటి వరకు మొండితనం, పట్టుదలనే చూశాను, కానీ ఇంత గొప్ప నటనను ఎప్పుడూ చూడలేదు. బాగా ఆడుకుంటున్నారు. ఎంతసేపులే ఈ ఆనందం, రేపి పాటికి అంతా చెల్లైపోతుందిలే. భలే ఆడుతున్నారు.
నువ్వేం కంగారు పడకు, నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను కదా. దాక్షాయిని, ఒకసారి రాహుల్కి ఫోన్ చేయి, ఎప్పుడు వస్తాడో అడుగు. లక్ష్మికి చీర కొని తెస్తానని వెళ్ళాడు. ఉండండి, ఫోన్ చేస్తాను. దాక్షాయిని, అదిగో వచ్చేసాడు. ఏంట్రా, గిఫ్ట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చానత్త. లక్ష్మి, ఇదిగో నీ కోసం చీర తీసుకొచ్చాను. ఎల్లు, చీరంట లాగేసుకో. గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను. తీసుకో, ఆ చీర కూడా నేను నొక్కేస్తాను కదా. చీర? ఎంత పొగరే నీకు! వాడు ఎంతో ప్రేమగా నీకు పట్టు చీర తీసుకొస్తే నేలకేసి కొడతావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? పది మందిలో వాడిని అవమానించి నువ్వేం బాగుపడతావే? ఏంటి దుర్గక్క ఇది? నీ ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంటే చూస్తూ అలా నించుంటావే? వాళ్ళ నోళ్ళు మూయించవా? ముందు దీని నోరు మూయించు, లేకపోతే అందరూ మన ముఖాన తూ అనూస్తారు. ఆంటీ, ఆవేశపడకండి. అత్తయ్య కూడా పంపించాలనే చూస్తుంది కదా. వీళ్ళకేం తెలుసు? లోకులు కాకులు అంటారు. వాళ్ళు అన్న వాటిని మనం పట్టించుకుంటామా? వాస్తవాలు మనకి తెలుసు కదా. అన్నీ తెలిసినా వాళ్ళన్నది నిజమే. లక్ష్మి ఆదిత్య కదా రేపు కలిసి ఉండబోయేది. కలకాలం కలిసి ఉండబోయేది వాళ్ళు. పోనీ ఇది కూడా ఒక అందుకు మంచిదే. బరువు తొలగినా తొలగకపోయినా వాడితో కలిసి బ్రతికే అవకాశం ఉంటుంది. ఎలాగైనా దీన్ని ఆదిత్య కట్టబెట్టాలి. తొందరపడితే ఎలా ఆంటీ? అమ్మ తులసి, ఈ కాపేయండి. పండగ పూట ఎందుకు గొడవలు? తిట్టుకునే వాళ్ళు ఎలాగో తిట్టుకున్నారుగా, ఇక వదిలే. ముందు ఆశీర్వాదం తీసుకోండి. ప్రియా, అక్షింతలేవు. రా అత్తయ్య. రండమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాము సరే, కానీ ఆదిత్యని ఎవరైనా అనుమానిస్తే పాపం తగులుతుంది. ఆదిత్య ఏంటో, వాడి క్యారెక్టర్ ఏంటో చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నదాన్ని. వాణ్ణి ప్రేమించిందాన్ని. తనేంటో నాకు బాగా తెలుసు.
ఆదిత్య, ఎవరో ఏవేవో అన్నారని నువ్వేం ఫీల్ అవ్వకు. నేనెందుకు ఫీల్ అవుతానే? వీళ్ళ మాటల్ని నేను అస్సలు పట్టించుకోను. వీళ్ళ పిచ్చి మాటలు పట్టించుకునేంత పిచ్చి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. బ్రో, నువ్వు వీళ్ళ మాటల్ని పట్టించుకోకు. రాహుల్ ఎవరెవరి మాటలో విని లక్ష్మిని అపార్థం చేసుకునే మనిషి కాడు ఆదిత్య. నీ పరువు బయట పెట్టుకుని నీతో పాటు నిన్ను కట్టుకున్నవాడి పరువు కూడా తీసేసావు కదే. నువ్వు అనుకుంటున్నావేమో నేను తెగిస్తే ఏదేదో జరిగిపోతుందేమో అని. ఏమీ జరగదు. ఎందుకంటే నా బతుకు ఆదిత్యతో సెటిల్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇక్కడ ఆశపడేదానికి ఏమీ లేదు. నీ బతుకు సరిచేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. చాలేవమ్మా, చాలా చెప్పొచ్చావు నీతులు. ఎవ్వరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏమనుకున్నా నా మనసు మారదు. మార్చే ప్రయత్నం చేస్తే మీరే నవ్వుల పాలవుతారు. వద్దు అనుకున్నాను, అంతే. ఇక నా నిర్ణయం మారదు. మార్చడానికి ప్రయత్నిస్తే అది విఫలమే అవుతుంది. నాకు నచ్చినట్టే బతుకుతాను. ఎవరైనా అడ్డొస్తే చచ్చిపోతాను. నేను ఎవ్వరి మాట వినను. వాడి పెళ్ళంగా మాత్రం అస్సలుండను. ఎప్పుడు ఏ శుభకార్యం జరుపుకుందామన్నా ఇలాగే గొడవలు పెట్టుకుంటారు. అమ్మ తులసి, దాని జోలికెందుకు పోతారమ్మా? దానికి బాగుపడే యోగం లేదు. వదిలేయండి దాన్ని. పండగలా జరుపుకుందాం. ఈ గొడవలన్నీ వద్దు. రేపెలాగో అమ్మవారి పూజ ఉంది కదా, ఆ అమ్మవారే అందరి బుద్ధులు మారుస్తుందిలే. త్వరగా కానివ్వండి. ఇదిగో ఇలాలు. చెప్పు. ఏంటనాయ్? కొంచెం దగ్గరుండి అన్ని ఏర్పాటు చూసుకో. అలాగే, నువ్వు చెప్పాలేటి. థ్యాంక్స్ అన్నాయ్. నువ్వు వెళ్ళమ్మా, చూసుకో. డోలు డొక్కు రండే. నేను తులసిని కాదు అనుకున్నాను. అది నా ఇంటి కోడలు కాకూడదనుకున్నాను. అదంటే కోపం, ద్వేషం చాలా చాలా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అది ఇక్కడే పెరుగుతోంది. దాంతో పాటే నా కోపం కూడా పెరుగుతూ వచ్చింది. చివరికి నాకొక పగలాగా, నాకు ద్వేషంలాగా పెరుగుతుంది. నా కొడుకు దాన్ని ప్రేమిస్తున్నాడని తెలిసి భరించలేకపోయాను. దాంతో పెళ్లి జరగకూడదని శత విధాలు ప్రయత్నించాను. కానీ దైవ సంకల్పమో ఏమో పెళ్లి జరిగిపోయింది. అయినా దాన్ని నా కోడలుగా అంగీకరించుకోలేదు. దాని తల బిరుసుదనం చూడగానే నా అరికాల్లో మంట పుడుతుంది. చూస్తుంటేనే నా కడుపు రగిలిపోతుంది. అయినా దాని మరణాన్ని నేనెప్పుడు కోరుకోలేదే. చిన్నప్పటి నుంచి నా కళ్ళ ముందు పెరిగిన పిల్ల. నేను వద్దనుకున్నా అది బతుకుతుందిలే అనుకున్నాను. దాని బతుకేదో బతుకుతుందిలే, ఎక్కడో చోట బతుకుతుందిలే అనుకున్నాను. గంతకు తగ్గ బొంతలాగా అది బాధపడుతుంటే చూసి సంతోషపడదాం అనుకున్నాను. అది మరణిస్తే ఆనందిద్దామని ఏనాడో అనుకోలేదే. వాళ్ళకి శోభనం జరిపిస్తే సరిగ్గా వారం తిరిగేసరికి
తులసి మనకు దక్కదు, మరణిస్తుంది. భగవద్వాకు పలికే స్వామీజీ ఎలా అన్నారో మరి? దేవుడలా అన్నాడో భగవతుడే బుద్ధి పుట్టించాడో? అయినా ఇంతకు ముందేనాడు లేంది. స్వామీజీ చెప్పిన తర్వాతే కదా నా బుర్రలో తులసి చావు సంకేతాలు మాటల్లా వినపడ్డాయి. దాని జాతకం అర్ధ ఇష్యూనుంది. ఇందులో నేను మాత్రం చేయగలిగిందే ఉంది. కాకపోతే దాని మరణం నాకు మేలే కలిగిస్తుందేమో. వాడి క్షేమం, వాడి సంతోషం, నా వంశ వారసత్వమే నాకు ముఖ్యం. అందుకే వాడితో తులసి పెళ్లి వద్దు అనుకున్నాను. భవిష్యత్తు అనుకూలంగా ఉండడం కోసమే కదా. నా కొడుకు జీవితమే నాకు ఐశ్వర్యం. వాడి ఉన్నతే నాకు సంతృప్తినిస్తుంది. అందుకే స్వామీజీ చెప్పాడనే నేను ఇలా అనుకుంటున్నాను. ఇందులో నా దోషం ఏమీ లేదు. ఏముందని నేను అలా అనుకోవాలి? ఏంటి, ఏం చేస్తున్నావు? ఏం చేయడం ఏంటి? ఏం చేయాలో తెలియక ఊరికే నించున్నాను. ఏం చేయాలో తోచక్ కాదు. మమ్మల్ని అందరినీ చికాకులో పెట్టి మీరు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతతని మీరనుకోవడమే తప్ప నాకు అలాంటి ప్రశాంతత ఏమీ లేదు. నేను ఏదో చికాకులోనే ఉన్నాను. ఏం చికాకు? ఎంతసేపు చూసినా గొడవలు. అరే, ఇంట్లో గొడవలు తప్ప ఏమీ లేవు. మీరు గొడవ పడ్డమేనా? మా ఆకలి గురించి ఏం పట్టించుకోరా? అయ్యయ్యో, అలా అంటారేంటండి? మరి లేకపోతే ఏంటి? పండగంటే రకరకాల వంటలుంటాయి, తిందాం అనుకున్నాను. మీ గొడవలో పడి మమ్మల్ని పస్తులు ఉండేటట్టు చేస్తున్నారు. మన తులసి మీకోసం లడ్డూలు చేస్తోంది. మీ ఇష్టాలు తెలిసింది అది. అందుకే మీకోసం స్పెషల్ గా బూందీ లడ్డు చెయ్యమని చెప్పాను. చెయ్యమని చెప్పింది అంటున్నావు. ఏవి, ఎక్కడున్నాయి? నువ్వేమైనా వద్దని చెప్పావా? చిచి, అలాంటి పాపం మాటలు మాట్లాడతారేంటి? తులసి, అమ్మా తులసి. ఏంటి మామయ్య? మీ మావయ్యకి లడ్డూలు చేస్తాను అన్నావుగా, త్వరగా వెళ్ళి రెడీ చేయవే. ఆయనకు ఆకలేస్తోందట. అవునమ్మా, టైం అయింది కదా. అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేయాలి. నా లడ్డూల సంగతి అటుంచి ముందా భోజనం సంగతి చూడు. అలాగే మామయ్య, ఇప్పుడే వెళ్తాను. భోజనాలు రెడీ చేసి పిలుస్తాను. ఇదిగోండి, మీ పేరేదో అన్నారు, మర్చిపోయాను. అబ్బా, ఇల్లాలి. సరే ఇల్లాలి గారు, వంటలన్నీ రెడీ అయ్యాయా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. చూసిరమ్మని మా మామయ్య పంపించారు. అయ్యో, అన్నీ అయిపోయాయి. ఇదిగో అప్పుడాలు వేస్తే అయిపోయినట్టే. రే, అప్పుడాలు త్వరగా ఆపరా. అవును, బూందీ లడ్డు అంటే మామయ్యకి ఇష్టం చెప్పావు కదూ. నువ్వు స్పెషల్ గా చేయమని చెప్తే చేశాను. జీడిపప్పులను కిస్మిస్లు అందించి ఒక టేస్ట్ చూసి చూడు. ఈ ఉంగరం లక్ష్మీది కదా, ఈవిడ చేతికి ఎలా వచ్చింది?